కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 819 మందికి పక్కా గృహాల మంజూరు చేయడం జరిగిందని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిద్దరెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్ బుజ్జుబుజ్జు నెల్లూరు నందు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా గృహాల నిర్మాణం మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు అర్హత కలిగిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా భావించి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే గృహాలకు రుణాలు మంజూరయ్యాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏదైతే 2,50,000 రూపాయలు గృహాలకు రుణాలు మంజూరైనాయో అవి గత 2 రోజుల నుంచి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇస్తా ఉన్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 26 డివిజన్లో దాదాపు 819 మందికి గృహానికి సంబంధించిన రుణాలు 2,50,000 రూపాయలు మంజూరైనవి. ఇవే కాకుండా నిరంతరం కూడా ఇవి ఆన్లైన్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా స్థానికంగా ఉన్న సచివాలయాలు కానీ, కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు కానీ, అదేవిధంగా హౌసింగ్ అధికారులకి మీరు సంప్రదించిన యెడల నిరంతరం కూడా ఇది ఆన్లైన్ చేసుకుని మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అర్బన్లో ఉన్న 26 డివిజన్ల ప్రజలందరూ కూడా ఎవరికైతే గృహం లేదో వారందరూ కూడా ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా సూపర్ 6లో ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరిగింది. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకొక పక్క అభివృద్ధి నిరంతరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని కోట్ల రూపాయలతో, అది సిమెంట్ రోడ్లైనా, డ్రైన్లైనా, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ప్రత్యేకంగా చంద్రన్న వెలుగులు కానీ, కరెంటు వెలుగులు కానీ, అదేవిధంగా చంద్రన్న పార్కులు ఎక్కడికక్కడ సంక్షేమం, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే క్రమం, అదేవిధంగా అభివృద్ధి, ఈ రెండు కూడా జరుగుతూ ఇతరితర ప్రజల ఆస్తి, ప్రభుత్వ ప్రజల ఆస్తి పార్కులకు సంబంధించి అవి కాపాడడం, ఇంకెక్కడన్నా స్థానికంగా ఉన్న పెద్దలు, అదేవిధంగా పార్టీ నాయకులు సూచనలు సలహాలు తీసుకుని ఎక్కడ ఇంకేమన్నా లోటుపాట్లున్నా కూడా అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ మా లక్ష్యం ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం, వారి సంక్షేమమే అజెండాగా మేమందరం కూడా కింద స్థాయి కార్యకర్త నుంచి కార్పొరేటర్, డివిజన్ అధ్యక్షుడు, అదేవిధంగా పార్టీ నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే గారి దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల క్షేమం, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. ఇంకెక్కడైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా ఉంటే కూడా ఎప్పటికప్పుడు స్థానిక నాయకులకు కానీ, లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీసుకు కానీ మీరు ఏదైనా చెప్తే దాన్ని తప్పకుండా ఆ సూచనను తీసుకొని ప్రజల మంచి కోసం, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా ప్రజా దర్బార్ ఉంటుంది. ఈ ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటే ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ, లేదంటే పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా దాంట్లో ఉంటారు. ప్రతి డివిజన్ నుంచి కానీ, గ్రామం నుంచి కూడా వచ్చి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇన్ని మంచి కార్యక్రమాలు, ఈ మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు గతంలో ఎప్పుడు జరగని విధంగా, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాత్రికేయ మిత్రులు కూడా ఒక ఉదాహరణ, ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర శంకుస్థాపనో, ప్రారంభోత్సవం కార్యక్రమమో, లేదంటే సంక్షేమ కార్యక్రమమో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు కూడా ఉంటా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా శాసన
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, ఎవరైతే నారా లోకేష్ గారిని నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం, ఆ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా పనిచేస్తున్న శాసనసభ్యులు సేరెడ్డి గారిని కానీ, అదేవిధంగా ఆయా డివిజన్లో పనిచేస్తున్న కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇళ్ళకి పెట్టుకున్న లబ్ధిదారులకి వాళ్ళకి బెనిఫిషియరీస్ అందరికి కూడా వాళ్ళకి లెటర్లు ఇవ్వడం, వాళ్ళకి ఎవరైతే ఇంతకుముందు గతంలో 1,80,000 ఇస్తున్నారో ఒక ఇల్లు కట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 2,50,000 కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, ఈరోజు ముఖ్య అతిథులుగా మాకు 25వ డివిజన్కి మా నాయకులు, రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారి చేతుల మీదుగా అందరికీ కూడా లబ్ధిదారులందరికీ ఈరోజు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఆన్లైన్ కూడా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ పేదోళ్ళు ఉంటారు. 25వ డివిజన్ బిజినెస్లో అందరూ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని కూడా పెట్టుకోమంటున్నారు. అందరూ కూడా దగ్గరుండి సచివాలయం పోయేసి వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పట్టాలు ఉంటే అది తీసుకుపోయింది అక్కడ సచివాలయంలో మరి అప్లోడ్ చేసుకోవచ్చు అందరూ కూడాను. మరి ఇంతమందికి మాకు డివిజన్లో చాలా మందికి ఈరోజు ఇల్లు శాంక్షన్ కావడం చాలా సంతోషం. రాబోయే రోజులు కూడా ఎమ్మెల్యే గారు గిరిరెడ్డి గారు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ కోరుకుంటూ ఆ వేస్ట్ ప్రకారం హౌసింగ్ లో శాంక్షన్ అయిన మా డివిజన్ లోనే ఎక్కువ మంది అయ్యారు, 93 మంది. 93 మందికి ఇచ్చినందుకు గౌరవ శాసనసభ్యులకి, అలాగే మా రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఈ ఒక అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.